ఈరోజు విజయవాడలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతలంతా సమావేశమయ్యారు. ఇందులో తమ నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. అయితే ఈ సమావేశంలో మాత్రం నారా లోకేష్ సైలెంట్గా కనిపించారు. స్టేజీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు కూర్చున్నారు. చంద్రబాబు తనయుడిగా, యువగలంతో పాదయాత్ర చేసిన నాయకుడిగా, టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ కూడా ఆ స్టేజ్పై కూర్చోవచ్చు. కానీ ఆయన కూర్చోలేదు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను ఆప్యాయంగా పలుకరించారు, వారితో మాట్లాడారు. అనంతరం సమావేశం స్టార్ట్ కాగానే ఇలా వెనకాల కూర్చున్నారు. ఇప్పుడు ఈ వీడియో చర్చనీయాంశమవుతుంది రాజకీయాల్లో. ఎందుకంటే టీడీపీలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 నారా లోకేష్, అందులో నో డౌట్. కానీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన తర్వాత నారా లోకేష్ సైలెంట్ అయ్యారు. ప్రచారంలోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణే హైలైట్ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఏర్పాటులోనూ వీరిద్దరే హైలైట్ అవుతున్నారు. దీంతో నెంబర్ 2గా పవన్ కళ్యాణ్ను ప్రమోట్ చేసే క్రమంలో నారా లోకేష్కు ప్రాధాన్యత తగ్గిస్తున్నారా, లేదా నారా లోకేషే కావాలని తన ప్రాధాన్యత తగ్గించుకొని కూటమిలో తాను సాధారణ ఎమ్మెల్యేగానే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. కొందరు టీడీపీ నేతల ప్రచారం ప్రకారం అయితే ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్తో నెంబర్ 2 కోసం పోటీపడి రెండు పార్టీల కార్యకర్తల్లో అయోమయం పెంచడం కంటే టీడీపీ పార్టీ బాధ్యతలు పూర్తి స్థాయిలో స్వీకరించి పార్టీలో నారా లోకేష్ నెంబర్ 1గా మారే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. తద్వారా 2029లో వచ్చే ఎన్నికల వరకు పార్టీలో లోకేష్ పట్టు పెంచుకొని ఆ ఎన్నికల వేళ టీడీపీలో నెంబర్ 1 ఫేస్గా తనే ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారని, ఆ పంతాగానే వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.